ఫ్రెండ్స్, ఈ శారీ వచ్చేసి ఇటుకరాయి పొడి రంగు అండ్ బోర్డరు డార్క్ గ్రీన్, డార్క్ పాచి రంగు. దీనికి అటు గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, కొంచెం లైట్ గోల్డ్ అనమాట. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు కదా, వీళ్ళు ఈ బ్లౌజ్ మీదే వేయమన్నారు. చూస్తే స్ట్రాంగ్గానే ఉంది, దీని మీదే వేస్తానన్నా. ఇది కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్ నెక్ సెలెక్ట్ చేసుకున్నారు, చాలా బాగుంది. అంటే వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, సరే వేస్తానన్నాను. అంతలోకి ఈ డిజైన్ నేను స్టేటస్లో పెట్టుకున్నాను, అది నచ్చి పింక్ చేశారు. దాని డీటెయిల్స్, వర్క్, కాస్ట్ అంతా చెప్పాను. సరే ఇది వేయండి, ఇది కొంచెం అప్డేట్గా ఉంది అని చెప్పన్నారు. కస్టమర్స్ ఇష్టమే, మా ఇష్టం కాబట్టి ఓకే అన్నాను. చూడండి, ఇప్పుడు వర్క్లోకి వద్దాము. దీనికి జస్ట్ 2 కలర్స్ ఫ్రెండ్స్. ఈ గోల్డ్ బదులు మనము ఈ ఇటుకరాయి పొడి రంగు తీసుకుంటే ఎక్కువ కనపడదు, ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ డార్క్ వచ్చింది. ఈ డార్క్ మీద ఎక్కువ డార్క్ వేసేటప్పటికి కనపడదు, అందుకని నేను ఎక్కువ గోల్డ్ రానిచ్చాను, లైట్గా ఈ కలర్ రానిచ్చాను. మామూలుగా అయితే ఇదంతా శారీ రంగు వచ్చి ఇది లైట్గా గోల్డ్ వస్తుంది, కానీ కొంచెం ఏమైనా లైట్గా ఉంటే బ్లౌజ్ వేసేదాన్ని. డార్క్ కాబట్టి నేను ఇంకా గోల్డే కొంచెం హైలైట్ చేశాను, మనకి మగ్గం లుక్ వస్తుందని. నెక్ ప్యాటర్న్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. ఇది వాళ్ళు కటింగ్ చేయించుకుంటారు టైలర్తో. ఇది బోట్ నెక్ అనమాట, వాళ్ళకి ఆల్రెడీ బోట్ నెక్ కొంచెం టచ్ ఉందంట, ఓకే అన్నారు. ఇంకా బోట్ నెక్ అనగానే ఇదంతా ఇంక నేను బుట్టీస్ వేసాను. ఇది కూడా నేను గోల్డ్ బుట్టీస్ వేస్తే ఇంకా మరీ మొత్తం పూసేసినట్టు ఉంటుంది. శారీ కలర్ కొంచెం అన్నా కనపడాలి కదా అని ఈ బుట్టీస్ శారీ కలర్ రానిచ్చాను. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది ఇలా షేప్ వస్తుంది. ఈ షేప్ వచ్చేటప్పటికి మనకి కుడివైపు సంక దాకా వెళ్ళిద్ది అనమాట. డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ కూడా, ఫ్రంట్ ప్యాటర్న్ కూడా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ ఇది హ్యాండ్ చూద్దాము. హ్యాండ్కి జస్ట్ బార్డర్ అని బుట్టీస్ వచ్చాయి, బాగుంది కదా. దీని మీద వేయనా అని అడిగాను కస్టమర్స్ని. బార్డర్తో పని లేకుండా వేయండి అన్నారు. అంటే తనది చిన్న హ్యాండ్, 5 సెంటీమీటర్లే, అందుకని ఈ జస్ట్ బార్డర్ అని బుట్టీసు చాలండి అన్నారు. అంచు వద్దన్నారు ఇంకా బ్లౌజ్లోది. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోసారి ఇంకో డిజైన్ చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇది శారీ అండి. జస్ట్ పైపింగ్ వచ్చింది అంతేను, బ్లూ కలరు కాంట్రాస్ట్ ఇచ్చాడు. అండ్ దీనికి ఎక్సలెంట్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు. మన స్టేటస్లో నేను పెట్టాను, ఆ నెక్స్ట్ డేనే వాళ్ళు వచ్చి సేమ్ డిజైన్ వేయమన్నారు. చూడండి ఎంత బాగుందో, ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. దీంట్లో స్పెషల్ ఏముంది, డిజైన్ బాగుంది, నువ్వు చెప్పినంత స్పెషల్ ఏం కాదు కదా అంటారేమో. ఇదంతా నెట్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇది నెట్, ఇదిగోండి ఇది నెట్. జస్ట్ నెట్ మీద వేసానమాట. ఇవి హ్యాండ్స్ కుట్టించుకుంటారు. అండ్ బాడీకేమో హాఫ్ పట్టు క్లాత్ సేమ్ ఇదే కలరు, హ్యాండ్స్కేమో నెట్ క్లాత్, ఓన్లీ హ్యాండ్స్ వరకు నెట్ క్లాత్ వేయించుకుంటున్నారు. బాడీకి వచ్చినప్పటికి ఈ స్కాలప్ వేయించుకొని బుట్టీస్ వేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ వర్క్ ట్రెండ్ నడుస్తుంది ఫ్రెండ్స్. నా దగ్గర ఎప్పటికప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ ఉంటాయి, కొత్త డిజైన్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఎవరి దగ్గర ఉండని డిజైన్స్ ఉంటాయి, ఎందుకంటే డిజైనరు పైనుంచి అప్లోడ్ చేయంగానే మేము కొనేసుకుంటాము, పర్చేజ్ చేసేసుకుంటాము. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా దగ్గర ఒక 2-3 కస్టమర్స్ హైదరాబాదు, బెంగళూరు వెళ్ళిపోయారు. నా స్టేటస్ చూసి స్క్రీన్ షాట్లు తీసుకొని వాళ్ళ ఊర్లో చూపించుకుంటున్నారంట. ఇది కొత్త డిజైన్ అండి, మా దగ్గరికి ఇంకా రాలేదు అంటున్నారంట. వాళ్ళే చెప్పారు, లేకపోతే నాకేం తెలిసింది ఫ్రెండ్స్. అందుకని మీరెవరైనా చేయించుకోవాలనుకుంటే కంపల్సరీ చేయించుకోండి. ఇదిగోండి నెట్ క్లాత్ చూసారా. మీకు ఇలాగా మేము ఇట్లా ఫ్రేమ్కి పెట్టుకుంటాం కాబట్టి మీకు ఇది వైట్గా కనబడుతుంది. ఇది తీయంగానే మీకు నెట్ క్లాత్ కనబడిద్ది. దీని లోపల ఇదంతా ఫషింగ్ పేపర్ అనమాట. వీళ్ళు కొందన్స్ ఏమి అంటించద్దు అన్నారు, జస్ట్ ఇలానే ఉంచు పుష్ప, క్లాసీగా ఉంటుంది అన్నారు. ఇప్పుడు మీకు అసలు డిజైన్ మీకు చూపిస్తాను, నెట్ తీసేస్తే ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇది ఇంకో హ్యాండ్, ఇదిగోండి ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగుందో చూడండి. నేను ఇది తీసినాక కూడా నేను ఫోటో మీకు వీడియో పెడతాను. అయినా మిషన్ మీద ఉన్నప్పుడు ఆ లుక్కే వేరు కదా అని వీడియో తీశాను. చూడండి ఇలా కనబడిద్ది. ఇంకా దీని మీద వీళ్ళు లైనింగ్ కూడా వేయించుకోరు, దీని కింద ఇలానే ఉంచుకుంటారు. హ్యాండ్స్కే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు, బాడీకి అయితే బాగోదు. కానీ
హ్యాండ్స్ కాబట్టి ఇది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఎంత నీట్గా ఉందో చూడండి, అసలు వర్క్ చూడండి, గులాబీ పూలు షేపు, ఆకు అసలు ఎంత నీట్గా వచ్చిందంటే అసలు నాకు మిషన్ మీద నుంచి తీబుద్ది కావట్లేదు. తప్పదు కదా, ఇంక నెక్ పెట్టాలి, ఫ్రంట్ పెట్టాలి, నెక్ బుటీస్ పెట్టాలి, వేరే వేరే డిజైన్లు కూడా ఉన్నాయి. ఆల్రెడీ పండగ సీజను స్టార్ట్ అయిపోయింది, పండగ తర్వాత పెళ్ళిళ్ళ సీజన్ కూడా నాకు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఆరెంజ్ కలర్ కాబట్టి నేను ఆరెంజ్ కలర్ హైలైట్ చేశాను, గోల్డ్ అవుట్లైన్ లాగాను. బాగుంది కదా. ఇలా చూసిన దానికంటే మనం ఇంకా స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని రెఫరెన్స్ పిక్ కూడా నేను ఆల్రెడీ చేశాను, ఆ బ్లౌజ్ కూడా మీకు ఆ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా వస్తుందా కుట్టించుకుంటే అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ అను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. నెక్ అయిపోయింది చూడండి, కట్ వర్క్ ఎంత బాగుందో. కట్ వర్క్ నేను స్టేటస్లో పెట్టింది వేరే వాళ్ళకి ఓన్లీ కట్ వర్క్ వరకే వేశాను. వీళ్ళు ఎక్స్ట్రా బుటీస్ కావాలి అన్నారు, ఇంక ఈ బుటీస్ అని నేను ఫ్రీగా వేశాను అనమాట. అంటే మనకి రెగ్యులర్గా ఇస్తూనే ఉంటారు. ఈ బుటీ కూడా చూసారా, మగ్గం బుటీ ఇచ్చాను, లోపల ఆరెంజ్ ఇచ్చాను, మొత్తం గోల్డ్ ఇచ్చాను. ఎందుకంటే ఈ లైన్ అంతా గోల్డ్ ఇచ్చి మళ్ళీ ఇదంతా గోల్డ్ ఇస్తే అసలు ఆరెంజ్ కలర్ అనేది లేకపోతే బాగోదు. అందుకని నేను ఇంకా ఆరెంజ్ కలర్ లోపల ఇచ్చి బయటకి ఇచ్చాను. ఈ లట్కన్స్ కూడా ఇవి నేను ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకున్నాను, ఎందుకంటే వేరే దాంట్లో తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి. అందుకని ఇదిగోండి, అన్నిటికీ 4 వేస్తారు, ఇదేంటండి 2 వేసారు అనుకుంటారేమో. ఇదేంటంటే ఇట్లా దీనికి రోప్ పెడతారు, ఈ చివర జాయింట్ చేసేటప్పటికి మనకి ఇట్లా ఒక కోన్ షేప్లో వస్తుంది అనమాట. ఇదొక రోపుకి ఇదొక రోపుకి, అందుకని జస్ట్ 2 వేసాను. ఇదిగోండి హ్యాండ్కి ఇంకా లోపల ఫషింగ్ పేపర్ తీసేసాను. చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగా కనబడుతుందో కదా, అసలు ఎంత నీట్గా ఉందో. అసలు శారీకే అందం వచ్చింది ఫ్రెండ్స్, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇలా కాంట్రాస్ట్ కలర్స్ అయితే ఇంకా బాగుంటుంది, నెట్ బాగా కనబడింది. చూడండి ఎంత బాగా కనబడుతుందో. అసలు పువ్వు షేప్ కానీ, ఆకు అవుట్లైన్ కానీ, కింద స్కాలప్ కానీ కుట్టించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇలా కాంట్రాస్ట్ కలర్స్ తీసుకొని చక్కగా వర్క్ చేయించుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది శారీ పర్పుల్ కలర్ శారీ, మొత్తం ఒకటే డిజైన్ వచ్చేసింది. సేమ్ దీంట్లోనే వేరే కలర్ శారీకి మనం వర్క్ చేసాము, బాగుందని చెప్పేసి వాళ్ళ సిస్టర్ కూడా సేమ్ వర్క్ చేయమని ఇచ్చారు. కాకపోతే కలర్ కాంబినేషన్ తేడా కొంచెం. ఇది కొంచెం చూడండి, ఈ అమ్మాయి ఏం చేసిందంటే కింద స్కాలప్ రావాలక్క అని అంది. ఇంక ఈ స్కాలప్ ఈ పింక్ వచ్చిన, గ్రీన్ వచ్చిన, బ్లూ వచ్చిన మరీ ఓవర్గా ఉంటుంది, గోల్డ్ రాణిస్తేనేమో మరీ కలిసిపోయిద్దని నేను ఇంకా శారీ కలర్ పర్పుల్ రానిచ్చాను అనమాట. గోల్డ్ మీద పర్పుల్ బాగుంటుందని ఇలా కట్ చేసుకుంటుంది చక్కగా. అమ్మాయి హ్యాండ్ వచ్చినప్పటికీ 9.5, అందుకని ఈ బార్డరు అండ్ ఈ బుటీస్ కూడా వాళ్ళకి ఒక 4-5 మంత్స్ బ్యాక్ వేశాను వేరే బ్లౌజ్కి, చాలా బాగున్నాయి అని చెప్పేసి సేమ్ ఈ బుటీసే కావాలి అని చెప్తే ఇంక ఈ బుట్టీసే వేసాను. ఇవేంటంటే చక్కగా కలర్స్గా వస్తుంది, మొత్తానికి బాగుంది. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఫ్రెండ్స్. ఎవరికైనా కొంచెం కాస్ట్ తక్కువ ఉన్న శారీస్ అయితే ఇలా వేయించుకోండి. ఇదిగోండి, ఇది 2వ హ్యాండ్ స్కాలప్ వస్తుంది, చక్కగా బార్డరు బుట్టీస్ చాలా బాగుంది. ఇలా చూసాకంటే మనం కుట్టించుకుంటే ఇంకొంచెం లుక్ వస్తుంది. ఇప్పుడు మనం నెక్ ఫ్రంట్ చూద్దాం. ఇంకోటి చెప్తాను ఫ్రెండ్స్, ఈ శారీ అంతా చక్కగా పింకు, గ్రీను అండ్ ఎల్లో కూడా ఉంది లోపల. ఇదిగోండి ఎల్లో కూడా ఉంది లోపల, అందుకని ఈ కాంబినేషన్స్తో పింకు, బ్లూ, గ్రీను, ఎల్లో రానిచ్చాను. ఇది కూడా ఇక్కడ లైన్స్ కనబడుతున్నాయి చూడండి, ఇలా కలర్స్గా రానిచ్చాను అనమాట.